ఏం చేస్తున్నావు? వామాకులు వస్తున్నానమ్మా. అదేంటి? దేనికి ఈ కాలం రొప్పలు దగ్గులు కప్పవాళ్ళు ఎక్కువ కదా, వాటికి మీ పచ్చడి చేసుకుంటున్నా ఆకుల్లో విన్నా చాలా మంచిది. ఆకు చూడు చాలా బాగా వచ్చింది. చేసావు కదా ఇటు ఇటు కూడా. అమ్మ వీటితో బజ్జీలు కూడా చేసేది వాడతాయి. అవును. ఇప్పుడు ఈ ఆకుతోటి నేను ఏం చేయని చెప్పు. వీటితో పచ్చడి చేయి. పచ్చడి చేయనా? కొన్ని పచ్చడి చేస్తాను. చాలా బాగా వచ్చినాయి ఆకులు, పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. కొన్ని ఏమో బజ్జీలు, కొన్ని బజ్జీలు అయినా, కొన్ని పచ్చడి చేసేనా? ఓకే, అయితే కోసే రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. గార్డెన్లో కోసం కదా వామాకు బజ్జీలు చేసుకుందాం. శనగపిండితో చేసుకుందాం. బబుల్ అంటే బుడగలా వస్తాయి. బుడగల బజ్జీ చేసుకుందాం. ఇది 1 కప్పు శనగపిండి తీసుకున్నాను నేను. ఈ కప్పు తోటి 100 గ్రాములు ఉంటుంది. ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. 1 స్పూను వాము ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది. వాము కంపల్సరీగా వేసుకోవాలి. శనగపిండితో ఏ వస్తువు తయారు చేసినా మనం ఆయిల్ది ఫుడ్ అరగడానికి మనం వాము కంపల్సరీ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, 1 స్పూను. మీరు ఎంత చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇది కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇందులో 1 ఎగ్ వేసుకుంటే బాగుంటుంది. దాన్ని దీంట్లో కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. 1 పావు స్పూను బేకింగ్ సోడా వేసుకుంటే బాగుంటుంది. బాగా ఒకసారి బీట్ చేసుకుని బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇలా బీట్ చేసుకుని వెంటనే మనం బేకింగ్ సోడా కొంచెం వేసాం కదా, వెంటనే వేసేసుకుందాం పకోడీ. ఇప్పుడు ఆకును ముంచి ఇలాగా బజ్జీ వేసుకుందాం. వామాకు బజ్జీ రెడీ అవుతుంది. వామాకు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఆకు వేసి పకోడీ కూడా చేసుకోవచ్చు. అది కూడా రెసిపీ చూపిస్తాను. మా పిల్లలైతే ఇది బెలూన్ బజ్జీ అంటారు. పొంగుతాయని బెలూన్ బజ్జీ అమ్మమ్మ అంటారు. అలాగే చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో చెప్పి కామెంట్లో చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. స్కిప్ చేయకుండా చేస్తే మీకు అర్థం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.